సారెఫెతు అనే పేరుతో పిలువబడుతుంది. సారెఫెతు అనే పేరు, సారెఫెతు అనేటువంటి వాడు వచ్చింది మనకు తెలుగులో. నేను అనుకోని అన్నమాట. ఏ దేశంలో ఉన్నది? ఫెనీకే దేశంలో సారెఫెతు పట్టణము ఉంది. అది సీదోనియన్ పట్టణము. ప్రస్తుతం సీదోనికి 8 మైళ్ళు దక్షిణంగా ముందు సారెఫెతు అనే పేరుతో పిలువబడుతుంది. సారెఫెతు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. ముఖ్యపడినటువంటి మరి ఆ ఫెనీకే దేశంలో ఒక పట్టణం సీదోనియన్ పట్టణము. ఆ పట్టణము ఫెనీకే దేశానికి అంటే క్యాపిటల్కి 8 మైళ్ళు దక్షిణంగా ముందు సారెఫెతు అనేటువంటి ఒక ఊరిది. క్యాపిటల్కు అతి సమీపంలో ఉంది. అక్కడ ఏమొచ్చింది? ఉపద్రవం వచ్చింది. ఆహార కొరత వచ్చింది. ఆహారం అనేటువంటి క్షామం వచ్చింది. నీళ్ళు అనేటువంటి క్షామం వచ్చింది. చూడండి, ఇప్పుడు విజయవాడ మహాపట్నం ఎంతగా వెలువలాడుతూ ఉంది. ఎంత సమృద్ధి అయినటువంటి పట్టణం అన్నది విజయవాడ పట్టణం. ఏమండి, వాళ్ళంతా కూడా జాబ్ హోల్డర్స్, బిజినెస్ మ్యాన్స్, చక్కని మంచి మంచి హోదాగా జీవించేటువంటి వాళ్ళు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కూడా వాళ్ళకి ఏ కష్టం కూడా అంతగా తెలియదు. చాలా వరకు 75% వరకు కూడా ఒక మహాపట్టణం అది. ఈరోజు ఎంత కష్టం వచ్చింది? తాగడానికి నీళ్లు లేవు, తినడానికి భోజనం లేదు. చిన్ని బిడ్డల్ని చిన్ని బిడ్డలకి ఆశ్రయం ఇచ్చి కాసేపు పంట పెట్టడానికి గదులు లేవు. నడి రోడ్ల మీద భుజాలు వేసుకుని మోస్తూ పేగలోతు నేలలోకి దిగి ఇటు నుంచి అటు కాస్త పైవొడ్డుకి వెళ్ళాలంటే ఆ బిడ్డల్ని ఇలాగా భుజాల మీద వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు. ఎప్పుడు ఒక లాభమైన రోజులు అనుకున్నారా? విజయవాడ వాళ్ళు ఎప్పుడైనా మాకు ఇటువంటి కష్టం వస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారండి? నోవహు జలప్రళయాన్ని తలపించింది విజయవాడ కదండి. నోవహు జలప్రళయం ఏ విధంగా అయితే వచ్చిందో, ఏ విధంగా అయితే ఆ ప్రాంతం అంతా మునిగిపోయారు, ఆ ప్రాంతం అంతా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అలా వందల మంది కొట్టుకుపోతాం. గేదెలు మందలుగా కొట్టుకుపోతాం. కార్లు మందలుగా కొట్టుకుపోతా ఉన్నాయి. ఎక్కడ కొట్టుకెళ్తున్నాయి కార్లు? నడి రోడ్డు మీద నడవాల్సినటువంటి కార్లు అదే నడి రోడ్డు మీద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయండి. కార్లు, బళ్ళు. ఇంకా వాళ్ళకి తినడానికి తిండి ఎక్కడ ఉంటుంది? హెలికాప్టర్ల మీద ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి కాదు కానండి, సహాయ సహాయాలు అందిస్తూ ఉంటే మరి కిందంతా ఎక్కడేసినా నేలంతా బురదే, ఎక్కడ చూసినా నీళ్ళే. వాళ్ళు ఎక్కడ వేస్తారు? ఎక్కడ వేసినా బురదే, మందే, నీళ్ళే. కనుక ఆ వేసిన పాలని, వేసినటువంటి ఆహారాలని ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి లాక్కోవడంలోనూ, నేను తీసుకున్నటువంటి ఆరాటంలోనూ అవి చిరిగిపోవడం, నోటికి అందనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి వస్తుందని విజయవాడ పట్టణంలో ఏ ఒక్కరు కూడా అనుకోలేదని. అందుకే మేము ఇంత గర్వంగా, ఇంత నమ్మకంగా మేము ఉన్నాము. ఇలా వస్తుందని ఏ కొంచెం కూడా మాకు భయం లేదు. అలా వచ్చుంటే ఎంతో కొంత మేము కొంతలో కొంతమంది అయినా బయటకు వెళ్ళిపోయాడు మేము అని వాళ్ళు తెలియజేస్తారు. ప్రేమైన క్షామం చెప్పిరాదండి, వస్తుందండి. క్షామం చెప్పి రాదు. ఇదిగో మీకు క్షామం వస్తుందని చెప్పి రాదు. ఈ దినాలు రాదు, చెప్పకుండా వస్తుంది. ఇప్పుడైతే కరోనా వస్తుందని చెప్పిరా, వచ్చింది. విలేదానం చేసింది. వందల మంది, వేల మంది కప్పెట్టడానికి మనుషులు లేక, ఏమంటే కనీసం రక్త సంబంధాలు ముట్టుకొని మొయ్యలేక, అసలు రక్త సంబంధాలు చూసి ఆడటానికి కూడా సమీప బంధువుల దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు. ఇవేనండి ఉపద్రవాలు, క్షామాలు. మనం ఆలోచన చేస్తే అదే విధంగా ఆనాడు సారెఫెతులో వచ్చినటువంటి ఉపద్రవం మూలంగా అక్కడ ఒక బలీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఒక్క ఫ్యామిలీని చూపిస్తున్నాడు. ఎవరికి? సేవకుడు ఎవరు? ఏలియా. ప్రవక్త అయిన ఏలియాకి ఒక ఫ్యామిలీని చూపించాడు. ఆ ఫ్యామిలీ బడా ఫ్యామిలీ కాదు, బాగా భాగ్యవంతులైనటువంటి ఫ్యామిలీ కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ. కనీసం
యజమాని కూడా లేనటువంటి పరిస్థితి. కుమారుని మరి కూడా పెట్టుకుని కొంచెం నూనె కొంచెం పిండి పెట్టుకుని 1-2 రోజులు 3 రోజులు వస్తుంది, ఇంక ఇది తినేసి మనం చనిపోతాం బిడ్డ అని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్న దినాల్లో ప్రవక్త ఏలియా వెళ్ళాడు. అమ్మా చిన్న అప్పం వేసి మన అప్పు అన్నాడు. అయ్యా మీరు అడగడంలో ధర్మం ఉంది, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కలుగుతూ మరి బాధపడుతుంది కరెక్టే, కానీ కొంచెం అప్పు ఉంది, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, నా కుమారుడికి నాకు 1-2 రోజులు వస్తాయ్యా, ఆ 2 రోజులైనా మేము తిని నా బిడ్డకి పెట్టుకుని నేను చచ్చిపోతాను, ఇవి మీకు ఇస్తే నేను ఎట్లా బ్రతికేది 2 రోజులు, నా కుమారుడిని ఎలా బ్రతికించుకునేది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి కదండి. ఏమంటారు అయినా లేదమ్మా, మొదట చిన్ని అప్పం ఉన్నదంతా చేసి నాకు పెట్టమంట, చిన్ని అప్పం నాకు చేసేవాడు, తర్వాత నీ కుమారుడికి నువ్వు చేసుకో, నీ బొడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదమ్మా, దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి, నువ్వు నన్ను పోషిస్తావట, నువ్వు నన్ను పోషించే సామర్థ్యాన్ని దేవుడికి ఇచ్చాడట, నీకే కొడుకు ఉండదమ్మా, నేను చెప్పింది చెయ్యమ్మా, దేవుడు నాకు చెప్పాడమ్మా అని ఎవరిని పంపించారండి? ఒక విధవరాల దగ్గరికి ప్రవక్తను పంపించాడు దేవుడు. భాగ్యవంతుల దగ్గరికి పంపించవచ్చు కదా, ఎందరో ఉన్నటువంటి కుటుంబాలకు పంపించవచ్చు కదా. బీద విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడంటే ఆమెకి బ్రతుకు దినములు ఎలా ఉంటాయో తెలుసు, చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నటువంటి ఒక అద్భుతం, ఒక సాక్ష్యం ఈ లోకం చూడాలి కదండి. అస్తిపాస్తులు పెట్టడంలో పెద్ద విశేషం ఉందా? సంపన్నులు పెట్టడం విశేషం ఉందా? సింహం భోజనానికి పిలిచాడు, ఆ భోజనానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? ఆ భోజనానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా బైబిల్లో? ఏమంటే ఉందా? సారేపతి విధవరాలు ఇచ్చినటువంటి అప్పాలకి ప్రాధాన్యత ఉంది. లేకపోతే 3.5 సంవత్సరాలు పోషించబడ్డారండి తల్లి కొడుకులు ప్రవక్త అయిన. ఇలా పోషించబడిన తర్వాత చక్కని రీతిలో వారు దేవుడికి బలపడ్డారు, ఎంతగానో దేవుడి పేరుగా వారు దేవుడికి సాక్షులుగా వాడబడ్డారు. ఈ లోకము ఆ యొక్క సారేపతు పట్టణంలో ఏ విధమైనటువంటి ఘనమైన కార్యాన్ని దేవుడు చేశాడు ఇప్పటికీ చెప్పుకుంటుందండి. అమ్మా ఇదంతా ఓపెన్ సీక్రెట్, ఓపెన్ హార్ట్, ఇందులో దోషం లేదు, అబద్ధం. ఎందుకంటే అప్పుడు జరిగిన విషయాన్ని 2024 సంవత్సరాల పూర్వం, అంటే యేసుప్రభు పుట్టక పూర్వం జరిగిన విషయాన్ని దేవుడు ఈ 2050 సంవత్సరాలకు తర్వాత కూడా మనం చక్కని సాక్ష్యాన్ని అనుభవపూర్వకంగా దేవుడు మనకు అందిస్తున్నాడు. బిక్కుమంటూ 2 రోజులు చనిపోవాలనుకున్నామే, చిరుకాలం వదిలింది. బ్యాక్గ్రౌండ్లోకి చదివితే ఒక విషయం అర్థమైంది. ఆ సారేపతి విధవరాల కుమారుడు ఎవరు తెలుసా? చెప్పాలి. సారేపతి విధవరాల కుమారుడు ఉన్నాడు కదా, ఆమె ఆయన పెట్టింది కదా, భోజనం పెట్టింది కదా, పెంచి పెద్ద చేసింది కదా కష్టపడి. ఆయన ఎవరు? యోనా ప్రవక్త అయ్యాడండి. ఆయన ఏలియా ప్రవక్త చేత పోషించబడినటువంటి ఒక బాలుడు ప్రవక్త అయ్యాడు. నేనే పట్టణాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఒక పట్టణాన్ని కాపాడడానికి ఆనాడు అప్పగించి దేవుడు ఆ బిడ్డని పోషించుకున్నాడు, సంరక్షించుకున్నాడు. జ్యోతిని వెలిగిస్తుందండి, లేకపోతే నీరు జ్యోతిని వెలిగిస్తుందా? అగ్గిని వెలిగిస్తుంది. దీపాన్ని వెలిగించాలంటే ఒక దీపం కావాలా వద్దా? ఆరుగురి దీపానికి వెళ్ళి ఆరుగురి దీపం వెలిగించగలమా? ఉపమానం ఇది. ప్రభుత్వ ప్రేమ వల్ల పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. ఉన్నంతలోనే ఉన్నదంతా ఇచ్చేసిన మాటలు, ఉన్నంతలోనే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. సారేపతి విధవరాల కుమారుడు ఆ రోజు దేవుని ప్రవక్త చేత పోషించబడి మరో ప్రవక్తగా రూపకల్పన చేయబడ్డాడు. యోనా అనేటువంటి ప్రవక్తగా నేను పట్టణాన్ని కాపాడడానికి దేవుడు ఒక సాధనంగా
దేవుడు మీకు ఇచ్చినటువంటి యాజకుడు లేవి కాలంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉంటే దేవుడి యొక్క ఆలోచన చొప్పున మీకు పంపబడినటువంటి యాజకుడు వేరే ఇతర పనులు ఏమి చేసుకోడు, వేరే ఇతర బిజినెస్లు ఏమి చేసుకోడు, వేరే ఇతర ఉద్యోగ నిర్వహణలో కొనసాగదు. కనుక దేవుడు మీ కొరకు మీ యోగక్షేమాల నిమిత్తమే పంపించబడ్డారు. కనుక ఆ యాజకుడిని మీరు పోషించుకోవాలి, ప్లస్ కనపరచాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది. యాజకుని విషయమై నేను చెబుతున్నటువంటి మాటలు, రాజుల గ్రంథం నుంచి తీసుకున్నటువంటి మాటలను బట్టి ఈ మాటలు మనం వింటున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి స్వార్థ పాఠ్య భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మరియ మార్తలు కనిపిస్తున్నారు, లాజరు కనిపిస్తున్నారు, యేసు ప్రభు కనిపిస్తున్నారు, శిష్యులు కనిపిస్తున్నారు. యేసు ప్రభు వారు లాజరు చనిపోయిన ప్రాంతానికి వెళ్ళడానికి కాస్త నిరాటంకాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అలా ఉన్నాయి. యూదులు యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడా, కొట్టి చంపేద్దామా అని చూస్తున్నటువంటి తరుణాలు అవి. ముఖ్యంగా బేతనీ, ఆ ప్రాంతంలో మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ ప్రాంతంలో చక్కగా ప్రేమించినటువంటి ఇద్దరు అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఎంతో విలువైనటువంటి విధంగా గలపరిచినటువంటి మరి ఉంది. మరి ఏం చేసిందంటే ఒక సమయంలో సీమోను ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు భోజన భక్తులు యేసు ప్రభు కూర్చున్నప్పుడు మిక్కిలి విలువైనటువంటి అత్తలు తీసుకెళ్ళి ఆయన పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో దేవుని యొక్క పాదాలు తుడిచింది. కాబట్టి స్త్రీ తల వెంట్రుకలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారండి? ఇస్తారమ్మా ఎవరా? దువ్వుల్లో 4 వెంట్రుకలు వచ్చినాయంటే 4 ముద్దలు తక్కువ తింటారు కదా. ఆదేశాలు, అయ్యో నా శిరోజాలు ఊడిపోతున్నాయండి అనేటువంటి బాధ, ఊడకూడదనేటువంటి ఆలోచన, చక్కగా బాగుండాలి నా జుట్టు నా తల అనేటువంటి ఆశ ప్రతి స్త్రీకి ఉంటుంది. ఇది ఒక సిరి, మరో దినాల నుంచి కూడా ఇది ఒక సిరి, స్త్రీకి ప్రాముఖ్యమైన సిరి. ఓపెన్గా మీకు చెప్పాలంటే అవతల్లికి అన్నాడు శిరోజాలే వస్త్రాలు కదండి, అంతగా ఉపయోగపడ్డాయి ఆదికాలంలో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఆలోచన చేస్తే అటువంటి స్త్రీ తన శిరోజాలతో యేసు ప్రభు పాదాలు ఇచ్చింది. ఇకపోతే అత్తరు కాబట్టి ఈ రోజుల్లో లాగా ఒక 100 రూపాయలు పెడితే గుడ్డు వచ్చేది, లేకపోతే ఒక 500 పెడితే వచ్చేది, ఒక 1000 రూపాయలు పెట్టినా వచ్చేది. చాలా కాస్ట్లీ అత్తరు అది. అరబ్ దేశంలో ఉన్న అత్తరు చాలా కాస్ట్లీ అత్తరు. అదేంటండి 300 ధ్యానాలు. ఎన్ని ధ్యానాలు? 300 ధ్యానాలు విలువ పెట్టుకున్నటువంటి అత్తరు. ఆనాడు కూలి పని చేసుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ దినాల్లో, ఆ ప్రాంతంలో కూలి ఎంతంటే రోజుకి 1 రూపాయి, అంటే 1 ధ్యానం. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపాయలకి మనం లెక్కించుకున్నాం. మన వాడి భాషలో మార్చుకుంటే 3 ధ్యానాలు, 300 ధ్యానాలు 1 రూపాయి గాను, 1 ధ్యానాలు 1 రూపాయి గాను, 300 ధ్యానాలు 300 రూపాయలకి మనం వాడి భాషలో తెచ్చుకున్నాం. మనం అర్థం వస్తుంది. రూపాయలు చదువు కష్టపడితే 300 రోజులు కష్టపడతాం. ఎన్ని రోజులు కష్టపడతాం? 300 రోజులు కష్టపడతాం. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాలు, పండుగ దినాలు ఆచరించమని ఏమో చెప్పారా లేదా? విశ్రాంతి దినాలు పనికెళ్ళమని చెప్పారా? పనికెళ్ళకూడదు. ఇలా సంవత్సరంలో 65 దినాలు పండుగలని, విశ్రాంతి దినాలని లెక్కించారు. ఈ 60 దినాలు పనికి ఎవరు పిలవరు, ఎవరు వెళ్ళరు కూడా. పండగ అయితే పండుగ చేయాలి, విశ్రాంతి దినం అయితే మందిరానికి వెళ్ళాలి. ఈ 2 పనులు ఇంకేం చేయకూడదు. మిగిలిన 300 దినాల్లో 360 రోజులు సంవత్సరానికి 300 దినాల్లో 300 రోజులు కష్టపడితే వచ్చినటువంటి అత్తరు ఇది. కావాలని కొన్నారు కూడా. యేసు ప్రభు పాదాలను అడగాలి, నా పాపాలను నేను విడిచిపెట్టేది. ఆయన పాదాలు కడిగితేనే నా పాపాలు పోవాలనుకుందేమి తల్లి, కడిగిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అంత విలువైనటువంటి అత్తరు చేత కడిగినటువంటి మరియ గారి యొక్క తమ్ముడు చనిపోయాడు. బాగా వచ్చింది, చనిపోయాడు. యేసు ప్రభు కొంచెం దూరం వెళ్ళాడు. కబురు పంపించింది రావడానికి
రాగలడు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే యేసు ప్రభు కొట్టి చనిపోయేదని చూస్తున్నారు యూదులు. మన మతానికి విరుద్ధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. మన సిస్టమ్ బాడీ చేస్తున్నాడు. మనకి చాలా చికాకుగా ఉన్నాడు. తలనొప్పి అయిపోయాడు యేసు. ఏదో కొత్త బోధ చెప్తా ఉంటాడు. పొట్లవాడి కుమారుడు అంతా పోగు చేస్తే ఏమీ పెద్ద చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు, ఏ కాలేజీలో చదువు లేదు, వేదాంత విద్యని చెప్తా ఉన్నాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ లేకుండా పోతేనే కానీ మన మత ఆచారాలు క్రమంగా జరగదు. మన మతపరమైనటువంటి వ్యాపారాలు, లావాదేవీలు క్రమంగా జరగనటువంటి ఆలోచన తెలుసుకోవడం చంపుతాం అనుకున్నటువంటి దినాలు. శిష్యులు అంటారు, అయ్యా మీరు వేతనం పెడితే ఇల్లు కొట్టి చంపేస్తాయి. పగలు 12 గంటలకి సమయం ఉంది కదా, 10 గంటల సమయం ఉంది కదా, పగలు మరి వెలుగు వారైతే కనుక నన్ను ప్రేమిస్తారు, రాత్రి అయిన తర్వాత చీకటి వారైతే నన్ను చంపేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా నేను వేతని వెళ్ళాల్సినటువంటి వాడనే ఉన్నాను, అక్కడ కార్యం చేయవలసినటువంటి వాడనే ఉన్నానని యేసు ప్రభు శిష్యులతో చెప్తారు. వెళ్తారు, మాట వస్తుంది, మాతో కొన్ని విషయాలు చెప్తాడు. పునరుత్థాన దినాన లేస్తాడు అన్నప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమంటాడు దేవుడు. పునరుత్థాన దినముందు కాదమ్మా, ఈ రోజే చెబుతోంది తప్పండి. లాజరు బయటికి ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రాలతో చుట్టపడినటువంటి లాజరు బయటికి రావడం జరిగింది. ఈ విషయాన్ని చూస్తున్నటువంటి అనేకులకు వెలుగు వచ్చింది. మరి కళలోకి ఏమొచ్చిందమ్మా? యేసు ప్రభు చంపుదామని చూసినటువంటి వారి యొక్క హృదయాల్లోకి ఏమొచ్చింది? ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని చూసి భయం వచ్చింది. అమ్మో, యేసు ప్రభు దేవుని కుమారుడు, పాతి పెట్టబడినటువంటి శవాన్ని సైతం లేక కూర్చుండబెట్టాడు. ఆయన మీద రాయి వేసినా, ఆయన మీద చెయ్యి వేసినా, ఆయన గురించి చెడ్డగా నేను తలంచినా నా జీవితం దగ్ధమైపోతేమో అనే భయము మాకు వచ్చింది. యేసు ప్రభు సేవగా ఆ సమయంలో బయటికి రావడం జరిగింది. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అమ్మా, మరొక సందర్భంలో, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అన్యజనులకు ఏం చేస్తాడంటే ఆయన న్యాయం కనపరుస్తాడు. న్యాయానికి తావులేదు తిన్నాను. వారి పిల్లలనే వాళ్ళు పిచ్చుకుని కాల్చుకున్నట్లుగా, పిట్టల్ని కాల్చుకున్నట్లుగా, కోళ్ళను కోసుకున్నట్లుగా కోసుకుని తినేసే దినాలు, రాక్షస దినాలు, కన్నబిడ్డల్ని చంపుకు తినే దినాలు అవి, జ్ఞానం లేనటువంటి దినాలు. అటువంటి వారిని దేవుడు వారి కన్నులు తెరిపించడానికి, వారికి బుద్ధి జ్ఞానాలు అందించడానికి, దేవునికి ఆత్మ చేత వారిని నింపడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడము జరిగింది. దేవుడు కుమారుడు లోకానికి ఎందుకు పంపించబడ్డారు? లోక పాపము మోసుకున్నటువంటి గొర్రె పిల్లగా దేవుడు లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి దేవుడి యొక్క గొర్రె పిల్లగా దేవుడు, నశించిపోతున్నటువంటి గొర్రెలను దేవుడు కాపాడడానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని అందుకని పంపించాను. ఎందుకు పంపించాడు? తన అద్వితీయ కుమారుని లోకాన్ని రక్షించడానికి, లోక రక్షకుడుగా జన్మింపజేశాడు. ఈ లోకాన్ని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు తన యొక్క కుమారుని పంపించాడు. ప్రభుత్వ ప్రేమైనటువంటి వల్ల మరియా యేసు ప్రభు యొక్క పాదాలు కడగటానికి 300 రోజులు కష్టపడినటువంటి శ్రమను అత్తరుగా మార్చి ఆయన పాదాలు కడిగింది. ఏం గుర్తించింది? యేసు
యేసు ప్రభు వారు అభిషిక్తుడని గుర్తించింది. యేసు ప్రభు వారు రబ్బీ అని గుర్తించింది. యేసు ప్రభు వారు బాలకుడని గుర్తించింది. యేసు ప్రభు వారు దేవుని కుమారుడని గుర్తించింది. దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడని గుర్తించింది. ఎలీషాను గుర్తించింది. మేడగా తెలిసినటువంటి తల్లి గంధరాలైన శూన్యం మీద ఏం చెప్పింది? ఆ మెల్లికి మంచి దైవజనుడు. ఎటువంటి దైవజనుడు? ఏం చెప్పింది? మంచి దైవజనుడు. ఆయనకి మమ్మ పైన మేడగది సిద్ధపరచాలి, బస సిద్ధపరచాలి. ఆయన వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి బస సిద్ధపరచాలి. ఏమండి, నేను మీకు ఒకటి చెప్తాను. దేవుడి చేత పిలువబడ్డారు ఆ యాజకుడు. చచ్చిపోతాడు కానీ చిన్న పెద్ద పాపం కూడా చేయడండి. చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడతాడు తప్ప శరీర సంబంధమైనటువంటి ఆలోచన కానీ, శరీర ఇచ్చ కానీ, లోక ఆశ కానీ కనీసం కేసుమెత్తి కూడా ఉదయమో ఉంచుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆ దేవుడు ఎవరున్నారు? దేవుడు పంపించిన వారు, దేవుడు చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు, అగ్ని శ్రమలైనటువంటి బంధకాల నుంచి బయటికి రాగలిగే అగ్ని బాప్తీసాలు పొందుకున్నటువంటి వారు. నీటి బాప్తీసం చేత కాదు. ఏమనేమంటారు? యేసు ప్రభువుని బట్టి నేను నీళ్లతో బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన ఆత్మతో అగ్నితో బాప్తీసం ఇస్తాడు. నీటి బాప్తీసం చేత నీటి చేత బాప్తీసం తీసుకున్న వారు పడుతూ లేస్తూ ఉన్నారు యూదులు కదండి. యూదులలాగా ఉన్నారు కదా. కానీ ఆది అపోస్తులు అగ్ని చేత బాప్తీసం తీసుకున్నారు, ఆత్మ చేత బాప్తీసం తీసుకున్నారు. ప్రాణాలను ఇచ్చారు కానీ ఎక్కడ కూడా తల వంచలేదు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సేవకుడు ఇంత రూఢిగా, ఇంత ఖండితమైనటువంటి బోధ తెలియజేస్తూ, ఇంత ఖచ్చితమైనటువంటి నైతిక విలువలను కనపరుస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆత్మలను కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తాడు అనడానికి మనకు అనేకమైన నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అందుకని సామెతలు 3:9 అంటాడు, నీ రాబడి ఎంతలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి దేవుని గణపరచుము. ఇట్టి విధముగా గణపరచుచున్నావా అని అడుగుతున్నాడండి. ఏమన్నాడన్నా? చదువు తల్లి. నీ రాబడి ఎంతలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి ఎవరిని కనపరుచుకున్నారమ్మా? యెహోవాను కనపరచడం, దేవునికి యాజకుని కనపరచడం. దేవుని యాజకుని కనపరిచినప్పుడు ఆ దేవుని యొక్క యాజకుని కనపరిచినటువంటి సందర్భం, సన్నివేశం ఆయన చూసి ఆనందిస్తారు. దేవుని కనపరిచిన తర్వాత సమయమే యాజకుని కనపరిస్తే, ప్రేమిస్తే, దేవుని యాజకుని ప్రేమిస్తే, అభిషేకుడని గుర్తిస్తే, దేవుని చేత పంపబడినటువంటి అభిషేకుడు పరిశుద్ధుడని గుర్తిస్తే, ఆ సేవకుని యొక్క విలువను తెలుసుకుంటే ఆ సేవకుని మనం కనపరిచినటువంటి వారు అవుతాం. గ్లాసు చన్నీళ్ళు ఇచ్చిన వారు కూడా ఆశీర్వదించబడతారు అని వాక్యం తెలియజేస్తాం. పాత నిబంధన గ్రంథంలో నీ రాబడి అంతలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి దేవుణ్ణి కనపరచుము. నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తాను. దావీదు ఏ స్థితిలో చేసేందుకు వచ్చాడండి? చెప్పాలమ్మా. ఇప్పటికీ ఉన్నారు, చెప్పుకోరు. దావీదు చెప్పుకున్నాడు, ఇప్పటికీ ఉన్నారు. నిజంగా చెప్పుకున్నాడు. కష్టకాలం బయటకి ఎలా చెప్పుకోరు. ఆ సూర్యుడు, ఆ ఊరు ఇదే తప్ప చూపిస్తారు. నేను ఇంత కష్టపడి పైకి వచ్చాను, ఇంత కష్టకాలంలో దేవుడు నన్ను చేయి పట్టుకు లేవనెత్తు తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎంతగా నన్ను దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, ఎంతగా నన్ను గణపరిచాడు, ఎంతగా నన్ను ప్రేమించాడు, ఎంతగా నన్ను దీవించాడు. ఒకనొక సమయంలో నా స్థితి దీన స్థితి, ఈరోజు నేను సంపన్న స్థితిలో ఉన్నానంటే అందుకు కారణం ఆయనే అని ఏ ఒక్కరు కూడా ఒప్పుకున్నారండి. వీళ్ళలో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. పేతురు
యెరూషలేము దేవాలయానికి చక్కని బహుమానాన్ని ఇవ్వడానికి ప్రథమ ఫలాలు కృతజ్ఞతార్పణలు పూజ చేస్తున్నాయి. అన్నయ్య సత్యాలు ఏం చేశారు? పొలం అమ్మారు. సగం ఏం చేశారు? అమ్మా దాచుకున్నారు. సగం ఏం చేశారు? పేతురు గారికి పాదాలతో పట్టుకెళ్ళి, అయ్యా మా పొలం అమ్మేసాం, ఎందుకంటే వచ్చిన రాబడి అంతా ఇదే అని చేతులు పెట్టేశారు. పేతురు గారు ఆ బిజినెస్ లేదు, ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారండి. ఎంతకన్నారో తెలియదు. నిజం చెప్తున్నావా అన్నట్లుగా చూశారు. నిజమే చెప్తున్నట్లుగా చెప్పారు. ఆయన అని చచ్చుకుంటున్నారు. మోసుకెళ్ళారు. ఇంకా రామ సఫీరా వచ్చారు. అయ్యా ఇది పరిస్థితి. అమ్మా అంతేనా? అంతేనండి. సేవ ఆమె కూడా కాయలా, ఆమె కూడా మోస్తుంది. చాలా నమ్మకం ఉండాలండి దేవుని యొక్క విషయంలో. వస్తున్నాం వెళ్తున్నాం అంటే సరిపోదు, కానీ చాలా నమ్మకం ఉండాలి. 10 రూపాయలు ఇస్తున్నారండి, 1 రూపాయి కూడా నమ్మాలన్నా తప్పంటారా? నాకు తిరిగి వెళ్తాను తప్పండి. దేవుడు నువ్వు మొక్కుకున్నంత ఇచ్చి నేను ఎంత మొక్కుకున్నాను తీసుకో అని చెప్తే తీసుకుంటాడు కదా. అవే నేను చాలా ఇచ్చేసాను అని సగం లేకపోతే ఏమంటాడు? నేను చాలా మొక్కుకున్నాను కానీ సగం లేపేశాను అని విషయం దాచింది ఏమంటాడు? గొర్రెకు బెత్తడి తోక ఎంత ఉండదో అంత తోకే మనకి ఇస్తారు. ఇంకా ఎదుగు పొదుగైనటువంటిది ఉండదని దీనికి అర్థం ఇస్తుందండి మాటలకి. పల్లె పాడుకున్నాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, ఎంత చిరిగిపోయి 10 రూపాయలు. చాలా చోట్ల చూపించాను. మీ గురించి నేను చెప్పట్లేదన్నా, సబ్జెక్ట్ చెప్తాను, దయచేసి ఏమవుతుంది. నేను సబ్జెక్ట్ చెప్తానండి. మీరు చాలా మంచోళ్ళు, మీరు మనం తప్పు పట్టడానికి నేను సరిపోతుంది. నన్ను ప్రేమిస్తారు, సంఘటన నమ్మకం ప్రకారం లక్షల్లో దేవుడు కానిపిస్తారు. లేకపోతే మందిరం ఎక్కడ ఉంటుంది? సబ్జెక్టు నేను మీకు చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. నావన్నీ అంగీకరించు దేవాన్ని వేస్తారు. దాంట్లో వేసింది 10 రూపాయలు. అన్నీ అంగీకరించాలంట. అందులో వేసిందంతా అమ్మా 10 రూపాయలు. వేసిందేమో 10 రూపాయలు. అన్నీ అంగీకరించు ప్రభువా. ఎందుకంటే అన్నీ సభ్యులు వాళ్ళకి బాధపడ్డారు రోజు. వాస్తవంగా నీకు ఇచ్చినటువంటి సంపద, వాస్తవంగా నీకు ఇచ్చినటువంటి తలం, వాస్తవంగా నీకు ఇచ్చినటువంటి జీతం, వాస్తవంగా నీకు ఇచ్చినటువంటి బహుమానము, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా దశమ భాగం కృతజ్ఞత కానుక మొక్కుబడి చెల్లింపు తీసి పక్కన పెట్టి దేవుని సంఘానికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. లేకపోతే మా ఇద్దరికి జీతాలు ఎవరిస్తారు? చెట్లు వేయాలంటే ఎలాగేస్తారు? మనకి బెంచీలు కావాలి, ఎక్కడికి వస్తాయి? ఫుడ్డంతా చక్కగా మంచి మంచి టైల్స్ దాంతో తలతలు ఆడిపోతూ ఉండాలి. మందిరం చుట్టూ తలుపులు తడిసిపోతున్నాయి, వాటికి కాస్త గొడుగు లాంటి షట్టర్లు వేయించాలి. ఇలా ఎన్నో పనులు ఉన్నాయండి దేవుని సంఘంలో. వాళ్ళతో అయిపోయిందంటే ఏం లేదు, చాలా పని ఉంటుంది. మన ఇంటికి ఎంతో పని ఉండట్లేదా? చేసే కొద్ది ఏదో పని ఉండట్లేదా? దేవాలయం కూడా ఏదో పని ఉంటుంది. ప్రభుత్వ ప్రేమ నమ్మకం
విశ్వాసంగా దేవుళ్ళు మనం ఉండాలి అనే విషయాన్ని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, చివరిగా పత్రిక మొదటగా ఇంట్రడక్షన్ చెప్పాను, పాత నిబంధన చెప్పాను, సువార్త చెప్పాను. ఇప్పుడు దేనికి వచ్చినమా? పత్రిక పాఠాలు వచ్చాం. 4 రోజుల క్రమం ఇది. ఇంట్రడక్షన్ 3 పాఠాలు క్లుప్తంగా చెప్పాను. రెండవ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల్లో 13వ వచనం చదువుతల్లి. మీరైతే మేలు చేయడంలో విశ్వసించాలి. మేలు చేసే విషయంలో విసుకోవద్దు. మేలు చేసే విషయంలో ఎంత మాత్రం కూడా విసుగు చెందొద్దు అని వాక్యం చెప్తా ఉంది. ముఖ్యంగా మనమందరూ 11 గోత్రాలు 12 గోత్రమైన లేవి అనగా యాజకులకు సహాయం చేయాలి, పోషించాలి, సంరక్షించాలి. నేను ప్రారంభ దినాల్లో విన్నాను, ఎందుకురా ఒక గంటసేపు ఆరాధన చేసి వాకింగ్ చెప్తే ఇంత జీతాలకి జీతాలు ఎందుకు? ఒక గంటసేపు వాకింగ్ చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు మనలోనే ఎవరో ఒకరు చేసుకుంటే పోలా బృహస్పతి ఆఖరికి కట్టుకున్న భార్య కూడా కాపురం చేయనని వెళ్ళిపోయింది. పోషణ ఇవ్వడు, సంరక్షణ ఇవ్వడు. ప్రభువుకు ప్రియమైనటువంటి వాళ్ళ ఇచ్చేవాళ్ళేమో చాలా గనులు, ఘనమైన స్థితిలో ఉన్నారు. రాజులను ప్రేమించేవాళ్ళు ఘనమైన స్థితిలో ఉన్నారు. దూషించేవాళ్ళేమో నీచ స్థితిలో, దీన స్థితిలో ఉన్నారు. యేసుప్రభు రక్తాన్ని ఇచ్చేప్పుడు కాంకేయాల అంటే యేసుప్రభు శరీరాన్ని, రక్తాన్ని పాస్టర్ గారు అమ్ముతారా మనకి? ఏంటమ్మా అమ్ముతారా మనకి? మేమేమన్నా షావుకారులు అమ్మడానికి? దేవుని యొక్క లేఖనాల ప్రకారం, దేవుని యొక్క సిస్టమ్ ప్రకారం దేవుని పని చేసుకుంటాడు. అందులో భాగంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాం. చిత్తశుద్ధితో చాలా ప్యూరిఫైడ్గా ఆ కార్యక్రమం జరుగుతుంది. చాలా శుద్ధీకరణ ఆచారం చొప్పున ఆ బల్లారాధన జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు కృపలో మీరు కానుకలు వేస్తారే తప్ప నేను వచ్చి మొదలెట్టాడా, నా ముందే మొదలెట్టాడా, అంతకు ముందే మొదలెట్టాడా, పూర్వ దినాల నుంచి కూడా జరుగుతుందా లేదా అనకూడదు. కానీ ఒక ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి 17,000 ఖర్చు అయిందా పెట్టి? ఎంత ఖర్చు అయిందమ్మా? ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి డెంగ్యూ జ్వరం వచ్చేసి 17,000 ఖర్చు అయిన తర్వాత ప్రారంభం చేస్తాను వెళ్ళాను. అయ్యా మిమ్మల్ని అలా అంటం వల్ల నేను అలా అయిపోయింది అని అనిపిస్తూ ఉంది. దయచేసి ఇప్పుడు నేను అన్ను నన్ను కాపాడండి, రక్షించండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయగా చక్కగా తెలియదు నా కాలంలో స్టార్ట్ అయింది. చక్కని ఆరోగ్యం దేవునికి ఇచ్చుటలో విసుగువద్దు, దేవునికి యాజకులకు ఇవ్వడంలో విసుగువద్దు, దేవునికి సేవకులను ప్రేమించడంలో విసుగువద్దు. వాళ్ళకెందుకు ఇది, వాళ్ళకెందుకు అది అని అనుకోకూడదు. 38 మార్కుల్లో తెచ్చేస్తారు ఒకసారి మన దేవాలయంలో కదండి. ప్రభువుకు ప్రియమైనటువంటి వాళ్ళని యాజకులను గుర్తించాలి. యాజకులు సపరేట్, ప్రచారకులు వేరే, వాళ్ళు ఏవో పనులు చేసుకుని పోషించబడతారు. ఎనివే వాళ్ళని తక్కువ చేయట్లేదు సేవకులుగా. యాజకులకు ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు, అది నేను మీకు చెప్తాను. దాన్ని మనం కాపాడుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం ఒకసారి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగమీయవలెను. చాలు. ఉదయం లేచింది మొదలుకొని తెల్లవారుజామున మోకరించి మా బిడ్డల కొరకు మేము చేసుకోమండి ప్రార్థన, మా ఆరోగ్యాల కొరకు మేము చేసుకోం. సంఘాల్లో ఎవరున్నారు బలహీనులు, సంఘాల్లో ఎవరున్నారు అస్వస్థతలు, ఎవరున్నారు నిరుపేదలుగా,
బడుగు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కనీస వసతులు తీరలేనటువంటి వృద్ధులు ఎవరున్నారు? ఉదయం లేవగానే మోకరించగానే కళ్ళలోకి గుర్తొస్తారు, హృదయంలోకి వచ్చేస్తారు. వారిని బట్టి ప్రార్థిస్తారు, వారిని బట్టి దేవుని దగ్గర వేడుకుంటారు. కీర్తనలతో, ఆత్మ సంబంధ పద్యములతో, దేవుని యొక్క వాక్య సందేశాలతో, వాక్య పఠనాలతో దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ, మమ్మలను మేము శుద్ధీకరించుకుంటూ, మమ్మలను మేము దేవుని బలపరుచుకుంటూ, దేవుని శక్తి చేత నింపబడుతూ, అనేకుల కొరకు ప్రార్థించే విధంగా మేము నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. ఆ దేవునికి ఆత్మాభిషేకం చేత నింపబడి, మా ఉచ్చారణ చేత, మా వాక్కు చేత, మా వాక్ శక్తి చేత అనేకులను బలపరచడానికి ఆహార్నిశలో ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాక్యోపదేశం పొందువాడు వాక్యాన్ని ఉపదేశించే వారికి మంచి పదార్థాల వీటిలో భాగము ఇయ్యవలెను. 1 కొరింథీయులు 15:58 ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభువు కార్యాలు జరగడంలో, ప్రభు యొక్క కార్యాలు జరిగేటువంటి విషయం విసిగిపోవద్దు. ఇది చాలా అనుకోవద్దు, ఈ వాళ్ళతో చాలా అనుకోవద్దు. ఇప్పుడు ప్రేమించడం ఏదో అవకాశం వచ్చి, ఏదో పెద్ద ఫండ్ వచ్చి, సారేపతి విధవరాలు చిన్ని అప్పగించి ప్రేమించింది, కరువులో ప్రేమించింది, మరణ ఛాయలో ప్రేమించింది, పోషించింది. ప్రభునందు ప్రేమైనటువంటి ఇర్మియా 48:10 అంటారు, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. డిఫరెంట్ స్టైల్లో యాచకులు మనం చూసాం కదా. ఉసుకోవాలనేటువంటి బ్యాచ్ అలా నమ్మకూడదని వాక్యం మాకు చెబుతుంది. ఏమనంటే, యెహోవా మీకు ఇచ్చినటువంటి కార్యాన్ని, యెహోవా మీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, యెహోవా మీకు ఇచ్చినటువంటి తలంతులను అశ్రద్ధగా చేస్తే మీరు శాపగ్రస్తులు అవుతారు. స్వామి చాలా ఏమవుతారట? దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తే ఏమవుతారట? శాపగ్రస్తులు అవుతారట. సేవకులను పోషించాల్సిన బాధ్యత విశ్వాసమే. అటువంటి విశ్వాసం విసిగిపోవద్దు, వేసారిపోవద్దు. తెలిసి తెలియనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. సన్నిధిని ప్రేమించినట్లే సేవకుని ప్రేమించాలి, సేవకుని ప్రేమించినట్లే సన్నిధిని ప్రేమించాలి. దేవుడు ఆ యొక్క బిడ్డను ప్రేమించకపోతే ఆ బిడ్డ దేవుడిలోకి వచ్చేవాడు కాదు. అలా గనక విసుకుంటే, అలా గనక మనం విస్మరిస్తే ఏదో ఒకనాడు నాకు ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతాడు. కొలువులో సేవకుడు తన యొక్క సొత్తు తీసుకొచ్చి పెట్టాడు. పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. పరిశుద్ధత అనేటువంటి కాటును మీరు కొనాలి. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అనేకమైనవి కోరుకుంటున్నాం, అనేకమైనవి అనుభవిస్తున్నాం, అనేకమైనవి సుఖాలు కష్టాలు అనుభవిస్తున్నాం. వాటన్నిటిని సమతుల్యమైన రీతిలో నడిపించగలిగేవాడు దేవుడు. సమస్త సృష్టిని ఆగమంటే ఆగుతుంది, సమస్త సృష్టిని సాగమంటే సాగుతుంది. కనుక దేవుని యొక్క ఆశీస్సులతో మనం జీవించాలంటే దేవుని యాచకులను ప్రేమించాలి. ఇచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత విషయాన్ని గమనించాలని ఈనాటి అంశము మనకు వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాక్యం ఇదంతా కూడా దేవుని ఆలోచన, దేవుని యొక్క సందేశం. అస్వస్థ గురై ఆసుపత్రిలో ఉన్నప్పుడు బెంబేలెత్తిపోయి ఏ సేవకుడు వస్తాడా ప్రార్థన చేయడానికి అని ఎన్నో 1000 కళ్ళెదురు చూస్తున్నటువంటి వారు అనేక ఉన్నారండి. కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు అనేక ఉన్నారు. సేవకులు పాప పడక పాప పడిన తర్వాత దేవుడు లేవనెత్తిన వారు అనేక ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఏడు దాటిన తర్వాత దెబ్బ తగిలేసేటువంటి పరిస్థితి. కష్టం అయిపోయిన తర్వాత సేవకుడు తర్వాత చూద్దాం, బైబిల్ మళ్ళీ వారు పట్టణంలో ఉన్నాయి, ప్రార్థన మళ్ళీ నెల వచ్చలే,
ఒక్క క్షణమైన దేవుడు లేకపోతే నువ్వు పీల్చే గాలి దేవుడు అండి. మనం పీల్చే గాలి కదండి, మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయనవేనండి. ఒక్క క్షణము ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్తంభించేస్తే దోమలాగా దేవుడు చూసారు, దోమలా పడిపోతే అలా పడిపోతాం, మనం కరోనా పడిపోతాం. గమనించి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రేమించాలి, సన్నిధిని ప్రేమించాలి, దేవుని చేత పంపబడినటువంటి యాజకుడిని ప్రేమించాలి. తర్వాత మిగిలిన విషయాలు ఎంతవరకు ప్రాసెస్ ఉంది లేఖనాలను తెలియజేస్తున్న విషయాలు కనుక ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని యాజకుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కరి కష్టం ఎవరికి కష్టం వచ్చినా ప్రార్థిస్తాడు. ప్రతి ఒక్కరి కష్ట నష్టాల్లో ఆయన ఉంటాడు. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు దేవుని యొక్క కృప చొప్పున వారికి కృపా సందేశాలు అందిస్తాడు. వారందరినీ బాగు చేయాలన్న విషయాన్ని దేవుడు వారికి తలాంతుగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యాజకుడి స్వాస్థ్యం ఎవరట? యాజకుడికి ఇచ్చిన దేవునికి స్వాస్థ్యం ఎవరటండి? దేవునికి స్వాస్థ్యం. మంచిది కదా, దేవుళ్ళు మనం ముందుకు కొనసాగాలి. మన బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కావాల్సిన ఉన్నారు, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు రావాలంటే మనం ప్రార్థన పడుతున్నాం. అలాగే పిల్లగా మనకు వృద్ధులు ఉన్నారు, పెద్దలు మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే మనం ప్రార్థన పడుతుంటారు. మన బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని సస్యశ్యామలంగా సమృద్ధిగా నడవాలంటే మనం ప్రార్థన పూర్వక దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు కుటుంబం అంతా కూడా అన్ని విషయాల్లో కూడా వద్దు. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం కల్పించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలేయును గాక. ఆమేన్. దేవా
చేసుకుందాం. తలవంచండి. సర్వశక్తి అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన